హలో, జూలీ స్పీకింగ్. ఈ రోజు షిప్పులో మన జాన్సన్ వచ్చుతున్నాడు. అతనితో కొన్ని టీవీలు కూడా వచ్చుతున్నవి. వాటిలో బాంబులు ఉన్నవి. సేఫ్ గా పంపించు. ఎస్ సార్. బీ కేర్ఫుల్, రఫ్ గా హ్యాండిల్ చేయకండి. ఏ పేల్తాయా సార్? షట్ అప్. అవి చాలా కాస్ట్లీ టీవీలు. షేక్ చేయకుండా భద్రంగా తీసుకురండి. అలాగే సార్. ఇదిగో తలుపులమ్మా. వాళ్ళ షిప్ వచ్చేసినది, కడిపెట్టేసుకో. ఎప్పుడు కడతారేటి ఈ పాలి బిడ్డ? ఓరి అదమ్మా, నీ గుంటడికి సిప్పు చూయించి తీసుకొస్తానే. పదరా. వెల్కమ్ ఇండియా, వెల్కమ్ ఇండియా. ఐస్ లో బ్లైండ్, హ్యాండ్స్ లో చైల్డ్. ప్లీజ్ హెల్ప్. గివ్ గొడుగు. ఏమిటి కండిషన్స్? అవతలకెళ్ళు. వెళ్ళు. సారీ, యు కెన్ గో. ఇట్స్ ఓకే. పేపర్స్ ప్లీజ్. లెఫ్ట్ గేట్ దగ్గర వ్యాన్ ఉంది, అటు వెళ్ళండి. యు కెన్ గో. ఓకే. సూట్ బాబు. ఐస్ లో బ్లైండ్, హ్యాండ్స్ లో చైల్డ్. చైల్డ్ కు నో ఫాదర్, మదర్ కు నో హస్బెండ్. ప్లీజ్ హెల్ప్. గివ్ సంథింగ్. ఓర్ సింపతి ఫేస్ కట్గా ఎల్లెల్లు. జగదాంబ సెంటర్ లో ఎవరిని పరసుకొట్టేస్తాడు, దోవలకి ఏరిపోద్ది. చైల్డ్ కు నో ఫాదర్, మదర్ కు నో. ఓర్ నా సూపర్ మొగడా, నువ్వా? ఈ వెదవేషాలు మానవా నువ్వు? మన మ్యారేజ్ అయ్యాక మానేస్తాను. బేగ తాళి కట్టి పెట్టి. తాళి కట్టి పెట్టడం కాదే, తాడు పెట్టి కొట్టాలి నిన్ను. అత్తరా గిత్తరా నిన్ను. కొట్టి పట్టుకోరు దాన్ని. ఆ టీవీలు ఎవరి? అడుగు తెల్లోడి. హలో సార్, నేను జూలీ. ఇక్కడ టీవీ పేలిపోయి జాన్సన్ దొరికిపోయాడు. వాట్? ఓ షిట్. రండి. ఇప్పుడు వీలైనా కూడా చేయగలిగింది ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటండి? అక్షంత రాసే ప్రోగ్రామ్ ఉంది కదా. ఈ పెళ్లి మీరు చేయించి తీసుకొచ్చారా? రామ ఆళ్లే చేసుకుని నా దగ్గరికి వస్తే దీవించాల్సింది నేను కాదు, పెద్దలు మీరు అని చెప్పి తీసుకొచ్చా. ఏమ్మా, మీ నాన్న అన్నయ్యలు చచ్చారనుకున్నావా? క్షమించన్నయ్య, ముందుగా చెప్తే మా పెళ్లికి మీరు ఒప్పుకోరేమోనని. తాడు బొంగరం లేని వాడి చేత తాళి కట్టించుకొచ్చావు. తాడు బొంగరం ఎంతసేపు కొనుక్కుంటాడండి? అలా పూర్ణ మార్కెట్కి వెళ్తే బోల్డ్ దొరుకుతాయి. అమ్మా, దోలు తీరిందా? ఇది నా చెల్లి పెళ్లి విషయం. మీరు జోక్యం చేసుకుంటే ప్రాణాలు తీస్తాను. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం నేరమా? దండలు వేసుకొచ్చినంత మాత్రాన్ని పెళ్లి అవదని వాళ్ళకి తెలిసే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని దండలు మార్చుకొచ్చారు విత్ విట్నెస్. అయినా ఆ కుర్రోడికి ఏం తక్కువ అండి? చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు. కాకపోతే మీ కులం కాదు. ఈ పెళ్లికి మేము ఒప్పుకుంది కులం తక్కువని కాదు, గుణం తక్కువని. నీలాంటి నీచుడి నీళ్ళలో బతుకుతున్న వాడితో నా చెల్లెలు కాపురం చేయదు, చేయనివ్వను. అన్నయ్య, మీరు అనుకున్నట్టు ఆయన చెడ్డవారు కాదు, చాలా మంచివారు. నిజంగా నన్ను ప్రేమించారు. ఇతను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదమ్మా, నా మీద పగబట్టి పెళ్లి చేశారు. చూడండి సార్, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి, అంతేగాని బంగారం లాంటి కుర్రోడి మీద నిందలు వేయకండి. ఇది మా కుటుంబ సమస్య, మాట్లాడే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పాముగా ఈ ప్రజలందరినీ
నా పడగ నీడలో కాపాడే హక్కు నాకుందే. ఈయన జిల్లా కలెక్టర్, ఈయన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, ఆవిడ డాక్టర్, ఈయన షిప్ యార్డ్ లో కూలీ. అందరూ ఆదర్శవాదులే, అందరివి అభ్యుదయ భావాలే. కానీ వీళ్ళకి కులం కావాలి, డబ్బు కావాలి, స్టేటస్ కావాలి. చూడండి కలెక్టర్ గారు, మీకు అవే కావాలనుకుంటే ఈ క్షణమే ఈ కుర్రాన్ని నేను దత్తత తీసుకుని నా కులం ఇస్తాను, నా ఇంటి పేరు ఇస్తాను, నా డబ్బు ఇస్తాను. వాటితో పాటు నీ చండాలమైన బుద్ధులు కూడా ఇవ్వు. అవి మీరు అడగకపోయినా ఆయనే ఇచ్చేస్తారు. కావాలంటే దస్తావేజుల్లో కూడా రాసి ఇచ్చేస్తారు. ఏమండి? అమ్మకేనండి. అందరూ వినండి, ఈ రోజు నుంచి ఈ కుర్రాడు నా దత్తపుత్రుడు, ఈ అమ్మాయి నా కోడలు. చూసారా చూసారా, నా ప్రజలు వీళ్ళ పెళ్లిని అంగీకరించారు. ఇంకా కాదని మీరు బెట్టు చేస్తే కోర్టులు, కేసులు. ఎందుకు వచ్చిన గొడవ? ఆశీర్వదించండి, మీరు దండం పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఆహా, చట్టంతో చుట్టరికం కలుపుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి మీరు పాము మింగిసలా చక్కగా కలిసిమెలిసి ఉండొచ్చు. పాము ముంగిస కలిసి ఉండవరా, కరుచుకుంటాయి. అమ్మ దొంగ, ఏడున్నావా? నీకోసం ఊరంతా రౌండ్ వేసేసినాను. దేనికి? కూతంతా అప్పెడతావని. ఏంటి? కిస్సులు. ఓ 10 కిస్సులు అప్పెట్టావనుకో, నీకు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. పెట్టవా? అవతలకి. గురుగురు 10 ఎట్టో లేకపోతే 5 ఇట్టు గురు, వడ్డీతో తిరిచేస్తాను గురు. ఊరికే విసిగించుకో. ఏంటి గురు అంత రుసరుసలు ఆడిపోతావు? అవతల నాకంటే చిన్నది నీ సెల్లి, దానికి పెళ్ళైపోయినది, ఫస్ట్ నైట్కి వెళ్ళిపోయినది. మరి నానేటి పాపం చేసినాను. కూతంత జీలకర్ర బెల్లం పెట్టేవయ్యా. చూడు, నిన్ను చూడకపోతే పులకర వేస్తుంది, చూస్తే సలపర వేస్తుంది. వేగ లవ్వాడేవయ్యా, తట్టుకోలేకపోతున్నాను. సిగ్గులేదు? ఓలమ్మో, అత్తరైపోయినది. ఏంటిది? శాంపదబ్బ కొడితే సొక్కలు కనిపించాలి గాని ఇలా మొద్ద బంతి పూలు కనిపించేస్తున్నాయేటి? బాబాయ్ డ్రీమ్స్. రావయ్యా నా కాబోయే హస్బెండ్. ఆ దొంగన పిత్త పరిగాన్ని ఓ పట్టెట్టేసి నిజం కక్కించే. నా చెల్లెలు నా కేసులో ఇరికించిన ముఠా నాయకుడు ఎవరు? తెలీదు. ఇక్కడ నిన్ను కాపాడటానికి పాము, తేళ్లు రావు. నిజం చెప్పు, ఎవరు వాడు? తెలీదు. చెప్పు. తెలీదు. చెప్పదు, నిజంగా నాకే తెలీదు. పోనీ ఇటు చెప్పు, సీనుకి బెల్ట్ బాంబు కట్టిన స్థావరం ఎక్కడ? The entire building is under our control. తప్పించుకోలేరు, లొంగిపోండి. Come on, move. పిట్టలు ఎగిరిపోయినట్టున్నాయి. No, be careful. Search every inch in this compound.
అవునే నా లవ్వా. లవ్వా? లవ్ ఏంటి? నీ మీద నాకు తెగ లైకింగ్ అయిపోయి లవ్ వాడేసుకుందామని వచ్చాను. అవును, తాళం వేసుంటే ఎలా వచ్చావు? మనసుంటే మార్గం ఉండదా? అయితే నేను నీకు నచ్చానా? అందుకేగా వచ్చాను. నీలాంటి సూపర్ స్టార్ నచ్చడం అంటే నేను చాలా లక్కీ గర్ల్ని. నాకు వైజాగ్ లో నచ్చినవి రెండే రెండు. ఒకటి సముద్రం, రెండు నీ అందం. ఓ థ్యాంక్ యూ. మరి ఆ తలుపులమ్మని ఏం చేస్తావు? దానికి తలుపులు ఉన్నాయి కానీ తాళం లేదు. నీకు తాళం ఉంది కానీ తలుపులు లేవు. అంచేత ఆ బ్లాక్ బ్యూటీకి గుడ్ బై చెప్పేసి ఈ వైట్ బ్యూటీకి వెల్కమ్ చెప్పేస్తాను. అయితే పెళ్ళెప్పుడు చేసుకుందాం? పిల్లలు పుట్టక ముందు. యూ నాటి.